హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుంటాము. ఫస్ట్ లేడీస్ ఫింగర్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫుల్గా వాష్ చేసుకొని నీట్గా. సో చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే మనకి చాలా బాగా ఉడుకుతుంది. సో చిన్న బాండాలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లేడీస్ ఫింగర్ పీసెస్ అన్నీ ఆ ఆయిల్లో వేసుకోవాలి. సో ఫస్ట్ హైలో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. దాని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ మనం ఆయిల్లోనే అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము అది వేగే లోపల చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకుంటాము ఈ చింతపండు రసాన్ని. ఈలోగా మనకి చూడండి ఈ బెండకాయ అనేది చాలా వేగిపోయింది, బాగా మెత్తగా బాగా వస్తుంది. సో ఇది కాసేపు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకుంటాము. చూడండి చాలా బాగా సాఫ్ట్గా అయిపోయింది. సో దీంట్లో ఈ లోపల మనము పోపుకి ఆనియన్ 1 స్మాల్ సైజ్ ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందాము. అండ్ వేగిన బెండకాయలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని ఎత్తి ఈ బెండకాయలో వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి చింతపండు రసం ఫ్లేవర్ అంతా ఆ బెండకాయలకి బాగా పడుతుంది అండ్ మనకి బాగా టేస్ట్ వస్తుంది పులుసు అనేది. అలాగే ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కారం, ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఒక 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్ అండ్ కారం మీకు తగినంత. ఎక్కువ కారం కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసాను, 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్ అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసి దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోగా మనం దాంట్లోకి పోపు రెడీ చేసుకుంటాం. దానికోసం చిన్న బాండీలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయి ఒక 6 వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపల ఇది బాగా ఉడికిపోయింది. బెండకాయ అనేది చాలా మెత్తగా అయిపోయి మనకి పులుసు కూడా బాగా వచ్చింది. సో ఆ మిక్స్చర్ అంతటిని మనం పోపు వేసుకున్నాం కదా, అవన్నీ తీసుకొచ్చి దీంట్లోకి వేసేసుకోవాలి. సో వేసేసుకున్నాక చూడండి చాలా మెత్తగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని ఇలా కొంచెం పల్సగా ఇంకా మీకు కావాలి అంటే వాటర్ కూడా తగ్గించుకోవచ్చు. సో మీరు ఇంకా వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. సో ఇది బాగా ఇంకా ఉడికేటప్పటికి ఇంకొంచెం థిక్గా వస్తుంది, అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను. సో ఇది కొంచెం బాయిల్ చేస్తాము ఒక 5 to 10 మినిట్స్. చూసారు కదా, సో ఫుల్ బాయిల్ అయినాక మనకి ఇట్లా వచ్చేసింది బెండకాయ పులుసు అనేది. సో ఈ మామూలుగా కాకుండా ఇలా ఒకసారి చింతపండు వేసి ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.